వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రెండో కాల్పులు, తీవ్ర రక్తస్రావం, ఆసుపత్రిలో బాలింత మృతి. ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టిన మృతురాలి బంధువులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఎంపీడీఓ కార్యాలయంను ముట్టడించిన బీజేపీ నాయకులు. మార్వాడి జ్యువెలరీ షాపులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వద్దు. స్వర్ణకారుల పొట్టను కొడుతున్న కార్పొరేట్ జ్యువెలరీ షాపులను నియంత్రించాలి. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి ప్రోటోకాల్ వివాదం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీచార్జ్ చేసిన పోలీసులు. ఇక డీటెయిల్ చూస్తే ఓ బాలింత మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం నల్గొండ పట్టణానికి చెందిన హిమబిందు రెండో కాన్పు నిమిత్తం పుట్టినిల్లు కోదాడ పట్టణానికి వచ్చి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి సాధారణ ప్రసవం చేశారు. బాలుడికి జన్మనిచ్చిన అనంతరం అధిక రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయింది. పరీక్షించి గర్భాశయ ఇన్ఫెక్షన్ అయిందని ఆసుపత్రి వైద్యులే తెలిపారు. అలా జరగడానికి యాజమాన్యమే కారణమని బాలింత బంధువులు ఆసుపత్రి కుర్చీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తర్వాత ఆసుపత్రి సిబ్బంది వచ్చి పరిశీలించి ఆమె మృతి చెందలేదని ఐసీయూలోకి తీసుకెళ్లి వైద్యం ప్రారంభించారు. మృతి చెందినప్పటికీ ఐసీయూలోకి తీసుకెళ్లి 4 గంటలు వైద్యం చేస్తున్నట్టు నటించారని బంధువులు ఆరోపిస్తూ మృతికి కారణం ఆసుపత్రి నిర్వాహకులని బంధువులు భారీగా ఆసుపత్రికి తరలివచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని బందోబస్తు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల బీజేపీ అధ్యక్షులు సౌళ్ల క్రాంతి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంను ముట్టడించి కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చిన 6 గ్యారెంటీలను, హామీలను నెరవేర్చాలని నినాదాలు చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ బీరయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన 6 గ్యారెంటీలు, హామీలలో మహిళలకు 2500, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, 4000 రూపాయల పెన్షన్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000, వికలాంగులకు 6,000 పింఛన్లను ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి అందించాలి. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. దోపిడీ రాజ్యం. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, 6 గ్యారెంటీలు వెంటనే, 6 గ్యారెంటీలు వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ప్రభుత్వం నుండి వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి. కాంగ్రెస్ పాలన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. ఎవరు కూడా 12,000 రూపాయలు ఆగుతారు, వాళ్ళకు కూడా అందించాలని మీ ద్వారా ప్రభుత్వం డిమాండ్. ఇడుచుడు క్రాంతి ఒకసారి ఇడుచుడు నీ ముచ్చట క్రాంతి ముచ్చట ఇడుచుడు. 12,000 రూపాయలు వెంటనే రైతు కూలీలకు 12,000 రూపాయలు వెంటనే, మహిళలకు ఉచిత స్కూటీలు ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఏ హామీని కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున ఆ పార్టీని బొందబెట్టిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కానీ వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కావడం లేదు. ఒక ఆసరా పెన్షన్ 2,000 పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అది లేదు. కళ్యాణ లక్ష్మిలో భాగంగా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు, అది లేదు. అలాగే ఇంట్లో ఆడపిల్ల ఉంటే 2,500 రూపాయలు ఆ ఆడపిల్లలకి ఇస్తామని చెప్పేసి అన్నారు, అది లేదు. ఎవరైతే ఉపాధి పనిలో భాగంగా వ్యవసాయ భూమి లేని వారికి 12,000 రూపాయలు
ఒక ఆత్మీయ భరోసా ఇస్తా అని చెప్పేసి అన్నారు. అది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మండలంలో ఒక కొండాపూర్ విలేజ్ తీసుకొని లబ్ధిదారులు వచ్చి ఒక ప్రభుత్వ అధికారికి మీకు ఇచ్చిన ఫామ్లో ఒక చెత్త బుట్టలు వారేసి ఇలా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా మీరు ఆన్లైన్ చేసుకుంటే మీకు రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఇలా ఏ పథకం తీసుకున్నా కానీ లబ్ధిదారుల నోట్లో మన్ను పోసినట్టే ఉంటున్నారు తప్పితే మీరు ఎవ్వరు కూడా ఎలాంటి వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడేటువంటి హామీలు చేయడం లేదు. అందుకనే మీరు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి బాజాప్తగా వాళ్ళకి హామీలు నెరవేర్చుని లేని పక్షంలో మీరు గద్దె దిగి మీరు రాష్ట్ర ప్రభుత్వం మాతో చేతనైతలే అని చెప్పేసి అని మీరు ప్రభుత్వం డిజాల్వ్ చేయనని చెప్పేసి అని మేము ముస్తాబ్ మండల బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో మాకైతే అర్థమైతలేదు. 8 మంది ముఖ్యమంత్రులని బయటకు కనిపిస్తూ ఉన్నది. ఒక ముఖ్యమంత్రి ఉంటే నిజంగా ఇవన్నీ పథకాలు అమలవుతుండే కావచ్చు, కానీ 8 మంది ముఖ్యమంత్రులు అయిపోయారు. ఇలా మా దరిద్రం ఏంటంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఆ వ్యతిరేకతను చూసుకుంటూ ఒక్కొక్క పథకం బయటకు రిలీజ్ చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏ పథకాన్ని కూడా మీరు అమలు చేసింది లేదు ఇప్పటివరకు. నిరుద్యోగుల కోసం ఈరోజు జిల్లాకు ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏ జిల్లాలను ఒక ఫ్యాక్టరీ ఇంతవరకు ప్రారంభించారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తులం బంగారం పెడతా అని చెప్పి మా ఆడబిడ్డలు మోసం చేసి వాళ్ళ ఓట్లు ఎంచుకున్నావు. వాళ్ళ కలకల తగిలితే ఇదివరకు కేసీఆర్కి ఏమైందో రేపు నీకైతే అంతకంటే దౌర్భాగ్యం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అందాల బామలో పోటీలు పెట్టి మాకు ఇల్లు ఇచ్చిరా, ఇంకొక ఆమెకు ఫీల్డ్ అసిస్టెంట్ ఆమెకు ఒక ఇల్లు ఇచ్చారు, అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగం జీతం తీసుకుని ఆమెకు ఒక ఇల్లు ఇచ్చారు. మరి ఇక్కడున్న లబ్ధిదారులు ఏ విధంగా అనర్హులో చెప్పాలి మీరు, లేదంటే ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా అర్హులో అది శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు ఈరోజు ప్రభుత్వం కూడా నిన్న అంత పెద్ద ప్రోగ్రాం చేసిరు. 5 లక్షల ఇండ్లలో 3,30,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు ఉన్నాయి. మరి అక్కడ కనీసం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో కానీ స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మార్వాడి కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయవద్దని రైతు ఫంక్షన్ హాల్లో స్వర్ణకారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర జిల్లా మండలాల అధ్యక్షులు హాజరై స్వర్ణకారుల సమస్యలపై చర్చించారు. వారు మాట్లాడుతూ చిన్న పట్టణ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ తరహా రాజస్థాన్ మార్వాడి దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వొద్దని తెలిపారు. స్వర్ణకారుల పొట్ట కొడుతున్న కార్పొరేట్ జ్యువెలరీలు గ్రామాల పట్టణాల్లో ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని, స్వర్ణకారులపై జరుగుతున్న అక్రమ కేసులు రికవర్లను వెంటనే అరికట్టాలని, జీవో 272 సవరించి ప్రభుత్వం వెంటనే అమలుపరచాలని, పుస్తె మెట్టలు రెడీమేడ్ అమ్మకాలను నిషేధించి స్వర్ణకారుల కుల వృత్తులను కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అని కూడా మనం చర్చించుకోవడం జరుగుతున్నది. ఈ సభాముఖంగా కూడా వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్న మండలం, ఎందుకంటే రీసెంట్గా హుజరాబాద్లో కూడా పాన్ బ్రోకర్ అని పేరు చెప్పి ఒక జ్యువెలరీ షాప్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అన్ని పర్మిషన్ తీసుకొని పెట్టిన తర్వాత మనం ఏం చేయలేకపోతా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులల్లో మరి మనం ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటా పోతున్నా కాదు, గవర్నమెంట్ పరంగా మనం కొట్లాడే అవసరం ఉన్నది అన్న. దాని పరంగా కూడా మీరు ఒక ప్రణాళిక రూపొందించి ఏం చేస్తే మనం దీన్ని మన వృత్తిని కాపాడగలుగుతాం, మన సన్నగారి సభ్యులను కాపాడగలుగుతామన్నా అది కూడా దీన్ని కూడా మీరు కూడా తుఫాను పట్టణంలో జ్యువెలరీ షాప్ మండలంలో ఏమైనా ఉందా? ముస్తాబాద్ మండలం, ఈ మండల కేంద్రంలో మండలంలో జ్యువెలరీ షాప్ ఏమైనా ఉంది? ఒక మండలంలో మనం కూడా ముందుగా చేసిన పండుగలు అందులో పెట్టుకుంటే 3 సార్లు మనమాల ఉంటే ఇంకో వాడు వచ్చేవాడు ఇది ఇద్దరు ఆరోగ్యం రూపాయలే కాదు, రేపు ప్రతి మండలంలో కూడా వచ్చే అవకాశం ఈ సభ ప్రపోజ్ చేయాలని అందులో అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరియు
దుర్మార్గంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. కుల వృత్తులు మన స్వర్ణకారులే కాదు, అనేక కుల వృత్తులు ఈరోజు ధ్వంసానికి గురవుతున్నాయి, మొత్తం విధ్వంసం అవుతున్నాయి. కార్పొరేట్ శక్తులు చాలా వేగవంతంగా దూసుకొని వస్తున్నారు. మీరు చూస్తే ఈరోజు రిలయన్స్ కానీ, మోర్ షాపులు కానీ, చిన్న చిన్న కిరాణా షాపులు నడుపుతున్నటువంటి వాళ్ళ జీవితాల మీద ధ్వంసం చేస్తున్నటువంటి చూస్తున్నాం. అందుకే ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ అంటాడు, నాజీలు ఒక యూదులు రిలయన్స్ సంపాదించి మొదలుపెట్టే దాదాపు అన్ని వృత్తులకు ఈరోజు వాళ్ళు ప్రవేశిస్తున్నారు. అది రాజ్యాంగ విరుద్ధము, ఆదేశిక సూత్రాలకు విరుద్ధము. దాన్ని మనం పకడ్బందీగా ఆ వ్యూహంతో మనము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎంతమంది అయితే ఈరోజు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా అన్ని కూడా అవన్నీ ఆర్థిక పునాదులే. అవన్నీ కూడా మనం కూర్చొని అసలు జీవోని పూర్తిగా మనం సవరించి ఒక పకడ్బందీగా మన హక్కుల్ని మనం కాపాడుకునేటట్టుగా సెర్చ్ చేసేటప్పుడు కానీ, సీజన్ చేసేటప్పుడు కానీ, మన ఇంటి మీదకి పంచనామా చేయడానికి వచ్చినప్పుడు కానీ పూర్తిగా రాజ్యాంగబద్ధంగా హక్కులను పరిరక్షించుకునే విధంగా ఒక డ్రాఫ్ట్ మనమంతా కలిసి చేసి అది ప్రభుత్వం ముందు పెడదామని చెప్పి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ప్రోటోకాల్ వివాదం ముదిరిపాకాన పడుతున్నది. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లోనికి ప్రవేశించారు. ఇదే సమయంలో అక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విచక్షణ కోల్పోయిన పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్కడున్న గుంపును చెదరగొట్టారు. అమ్ముడు వేరు కాంగ్రెస్ వాళ్ళకు హన్మకొండ పట్టణంలోని కిషన్పురాలో స్కిల్ స్టార్క్ స్కూల్ ఆధ్వర్యంలో ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ను గ్రాండ్గా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరై స్కిల్ స్టార్క్ విద్యా సంస్థల ఫౌండర్ అనూప్కు శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపస్కు పర్యవేక్షించిన వారు వరంగల్ నగరంలోని అద్భుతంగా ఈ స్కూల్ డిజైన్ చేయడం బాగుందని కితాబిచ్చారు. స్కిల్ స్టార్క్ ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ను ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ప్రముఖ వైద్య నిపుణులు శివ, సుబ్రహ్మణ్యం, రమేష్, సుమిత్ర, శ్రావణ్ కుమార్, రామారావు, కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి, జనార్దన్ పలువురు హాజరై స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. గౌరవ ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ కరీంనగర్ భానుప్రసాద్ గారు, గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు, రామచంద్రరావు గారు, అదేవిధంగా అసోసియేషన్ మిత్రులు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ఈరోజు మన ఇనాగ్రేషన్ పిలవగానే ఇక్కడికి వాళ్ళు సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ధర్మారావు గారిని, పెద్ద ధర్మారావు గారిని మాట్లాడాలి. మెజారిటీ డాక్టర్స్ పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంజనీర్స్ పిల్లలు, బిజినెస్ మెన్ పిల్లలు, అండ్ ఈరోజు 90% ఆఫ్ ద ప్రొఫైల్స్ బోత్ ఫాదర్ మదర్ కూడా వర్కింగ్ లో ఉంటుంది. సో చాలా మంది అందులో నాకు ఇప్పుడు సెకండ్ షేడ్ ఉండడం, పర్సనల్ గా థింగ్స్ వర్కింగ్ అంటే ఈరోజు ఒక మంచి ఆయా దొరకడమే అతిపెద్ద సమస్యగా మారింది. సో ఈ ప్రాసెస్ లో అర్థం చేసుకుంటే ఒక మంచి ఎర్లీ లెర్నింగ్ క్యాంపస్ అంటే చిల్డ్రన్ 1 year ఏజ్ గ్రూప్ నుండి 8 years
ఏజ్ గ్రూప్ వరకు సర్వ్ చేసేటువంటి ఒక ప్రాపర్ క్యాంపస్ ఉండాలి. అండ్ ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్లలో ఓన్లీ ఫాదర్ మదర్ ఉండడం, సో వేరే జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉండకపోవడం ఈస్ ఆల్వేస్ సేయింగ్ ఇట్స్ ఎ విలేజ్ టు డెవలప్ ఏ చైల్డ్ అన్నారు. బట్ ఈ రోజు ఉన్న న్యూక్లియర్ స్ట్రక్చర్స్లో అది పాసిబుల్ అవ్వట్లేదు. సో దానికి అండర్స్టాండ్ మళ్ళీ ఈరోజు ఒక మంచి ఈ పిల్లవాడిని చూసుకోవడానికి ఒక ఆయాను పర్మిషన్ పెట్టినా కానీ వాళ్ళు ప్రాపర్గా చూస్తారు అనే కాన్ఫిడెన్స్ లేకుండా అవుతుంది. వాళ్ళకి 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా కానీ కాన్ఫిడెన్స్, ఎందుకంటే అంతసేపు ఒక చైల్డ్ని ఎంగేజ్ చేయడమే ఒక ఛాలెంజ్ టాస్క్ ఫోర్స్. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అందులో నా పర్సనల్గా నా ప్యాషన్ ప్రాజెక్ట్, నా MBA అయిపోయిన ఫైనల్ ప్రాజెక్ట్ 4 years రన్ చేస్తుంటే ప్రిన్సిపల్ అండ్ డే కేర్ సెంటర్ ఫాలోడ్ బై స్కిల్స్కోప్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రీ స్కూలింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఈ స్పెసిఫిక్ కిషన్పుర సెంటర్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో లొకేషన్ అడ్వాంటేజ్, సో చిన్నపిల్లలు ఎక్కువ ట్రావెల్ చేసే అవసరం లేకుండా ఉండడం ఒకటైతే. నో స్క్రీన్ క్యాంపస్ ఎక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో చందమామ చూపించేది ఇప్పుడు స్క్రీన్ చూపిస్తున్నారు. సో స్క్రీన్ లెస్ ఉండాలి అనే దాంట్లో ప్లే అనేది సెంటర్ అప్రోచ్ గా పెట్టుకొని వీ హ్యావ్ డెవలప్ ది కంప్లీట్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో. సో క్లాస్ రూమ్స్ చూసినా కానీ ఇంటర్నేషనల్ రైట్ నౌ లేటెస్ట్ ట్రెండ్ ఉంటుంది. ప్రతి క్లాస్ రూమ్లో ఒక కార్నర్కి రీడింగ్ కార్నర్, డెఫినేషన్స్ కార్నర్, రోల్ ప్లే, మళ్ళీ ప్రతి క్లాస్ రూమ్ లైక్ ఆల్మోస్ట్ ఈ చిన్న క్యాంపస్ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇంటర్కమ్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి, అండ్ లైబ్రరీ, యాక్టివిటీ రూమ్, సెన్సరీ డెవలప్ చేయడం, సెన్సరీ రూమ్, మేకర్ స్పేస్, సో లేటెస్ట్ ఫెసిలిటీస్తోని వచ్చాము. సో ఇది కంపల్సరీ ప్రశ్నగా అందరి పేరెంట్స్ కంపల్సరీ రండి, స్కూల్ చూడండి, టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, అకాడమిక్ ప్రోగ్రామ్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. ఇక చాలా వరకు ఇట్లా ఆధునికంగా ఉండాలని ఫీజు గురించి ముఖ్యంగా భయం ఉంటుంది. ఫీజు కేవలం ఈ 10 మనిషికి ఇచ్చే జీతం అంతే. సో ఈ రోజు 10 మనిషిలో 10 నుండి 15,000 శాలరీస్ ఇస్తుంది చిన్నపిల్లలకి. మా స్కూల్ ఫీజు అంతే, కానీ అదే టైంలో 8:15 to 3:15 టైం ఇక్కడనే పిల్లలు తింటారు, పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, ఆడుకుంటారు. అండ్ ప్లే ఈస్ ద సెంటర్ ఆఫ్ ద థింగ్. అండ్ 100% కేర్ ఉంటుంది. అండ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ టీచర్ టు స్టూడెంట్ రేషియో ఆర్ అడల్ట్ టు చైల్డ్ రేషియో 1 to 3 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు ప్రతి 4 పిల్లలకి ఒక అడల్ట్ అవుతారు టీచర్ దగ్గర. ప్రతి క్లాస్ రూమ్లో 25 మెంబర్స్ కెపాసిటీ, ఒక లీడ్ టీచర్, ఒక అసిస్టెంట్ టీచర్, ఒక మెయిడ్ ఉంటుంది. చాలా పర్సనలైజ్డ్. హనుమకొండ నగరంలోని కిషన్పుర ప్రాంతంలో 7 Hills హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన అయాన్ ఇన్స్టిట్యూషన్ను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. అయాన్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు అన్వర్ను ఎమ్మెల్యే అభినందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరమని, వివిధ పోటీ పరీక్షల విద్యార్థులు చదువుకొని బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, అయాన్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్, అభిమానులు, శ్రేయాభిలాషులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వరంగల్లో రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది, 20 ఎకరాల్లో ఉంది. 25 acres రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది వరంగల్. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇండివిజువల్ బిల్డింగ్ కోసం హైదరాబాద్లో ఇది మన అన్న వాళ్ళది. హైదరాబాద్లో ఉంది మన బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ స్టేట్ టాపర్ 2013 ఎనర్జీ ఆక్టోపస్ కమాండో, ఆల్ ఇండియా టాపర్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్. ఇంటర్నేషనల్ ఆడింది హ్యాండ్ బాల్, నేషనల్ లెవెల్ అథ్లెటిక్స్ గేమ్స్ అన్ని నేషనల్ లెవెల్. సో ఇదంతా ఎక్స్పీరియన్సెస్ ఉద్యోగం పెట్టిన. నమస్తే అండి అందరికీ. సో మై సెల్ఫ్ డాక్టర్ మొహమ్మద్ అన్వర్. నేను అయాన్ గ్రూప్ ఆఫ్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్కి చైర్మన్. సో యాక్చువల్గా నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే, నేను 2004 బ్యాచ్ కానిస్టేబుల్, నేను బ్యాచ్ టాపర్గా వచ్చాను. 2009 బ్యాచ్ ఎస్ఐ, నేను ఖమ్మంలో డిప్లాయ్ అయితే ఖమ్మంలో నేను పోస్టింగ్, అలా నేను బ్యాచ్ టాపర్గా వచ్చాను. 2013 ఎనర్జీ ఆక్టోపస్ కమాండోగా నేను ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించాను. అంతకుముందు నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్గా చాలా నేషనల్స్ నేను ఆడినటువంటి ఎక్స్పీరియన్సెస్, వీటన్నిటితో నేను అయాన్ గ్రూప్ ఆఫ్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇవాళ చాలామంది పిల్లలు, యువత చదువుకు తగ్గ ఉద్యోగాలు చేయట్లేదు. డిగ్రీలు పీజీలు చేసినటువంటి యువత ఇవాళ చిన్న చిన్న పనులు చేసుకుంటూ, చిన్న వేరే బిజినెస్లు పెట్టుకుంటూ వాళ్ళ స్థాయికి తగిన ఉద్యోగాలు చేయట్లేదు. కాబట్టి నిరుద్యోగ యువతను ఉద్యోగార్థులుగా మార్చడమే ఒక లక్ష్యంగా
నేను నా ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసి నిరుద్యోగులను ఖచ్చితంగా నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ సపోర్ట్ చేయాలనుకుని ఈ వ్యవస్థ పెట్టడం జరిగింది. సో పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూసుకుంటే వందలాది మంది ఎస్ఐలు, వేలాది మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు, వేరే వేరే ఇతర ఉద్యోగాలు సాధించినటువంటి పిల్లలు మా స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఏదో ఒక కానిస్టేబుల్ ఎస్ఐ నా స్టూడెంట్ ఉంటారు. సో లాస్ట్ టైం 2023లో కానిస్టేబుల్ 145 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్ సాయి రెడ్డి అనే అబ్బాయి నా స్టూడెంట్. ఈవెంట్స్లో కూడా నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి నా పిల్లల్ని కూడా అదే స్థాయిలో తయారు చేస్తున్నాను. 100కు 100 మార్కులు ఈవెంట్స్లో స్టేట్ టాపర్ అమ్మాయిలలో రావచ్చు. స్టేట్లోనే హైయెస్ట్ మార్క్స్ 96.165 మార్క్స్ అబ్బాయిలలో, అది కూడా మన స్టూడెంట్స్కి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రామాణికంగా మనం ఇక్కడ పిల్లలకు కాంపిటేటివ్ ఉద్యోగాలకు ప్రిపేర్ చేస్తున్నాం. చాలా దగ్గర అత్యధిక డబ్బులు ఫీజుగా తీసుకొని ఎలిజిబుల్ వ్యక్తులు కోచింగ్ ఇస్తూ ఉంటారు, ఇన్ఎఫిషియెంట్ వ్యక్తులు కోచింగ్ ఇస్తూ ఉంటారు. నేను ఐఎమ్ ద ఎక్స్పర్ట్ ఇన్ దిస్ పర్టికులర్ జోన్. కాంపిటేటివ్ ఉద్యోగాలు కావచ్చు, ఈ ఈవెంట్స్కి సంబంధించిన యూనిఫామ్ జాబ్స్ కావచ్చు, నేను దీంట్లో ఎక్స్పర్ట్ని నేను సాధించి ఉన్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ పిల్లలకు ఉపయోగపడాలని చెప్పి ఈ వ్యవస్థలు అన్ని విధాలు పటిష్టంగా నడుపుతూ ఉన్నాను. సేమ్ టైం హైదరాబాద్లో మనది మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇక్కడ హన్మకొండలో హైదరాబాద్ కుంటే మించిన స్థాయిలో ఒక ప్రీమియం బ్రాంచ్ పెట్టాలనే ఉద్దేశంగా ఇక్కడ హన్మకొండ కిషన్పురాలో మనము రోడ్ నెంబర్ 4 7 హిల్స్ లేన్లో అయాన్ ఇన్స్టిట్యూట్ హన్మకొండ బ్రాంచ్ని ఈరోజే ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా వచ్చారు, డిఫరెంట్ ఇన్స్పెక్టర్స్ చాలామంది వచ్చారు. సో ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది. వారు ఇక్కడ రిబన్ కట్ చేసి మన యొక్క ఈ వ్యవస్థను ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ రేపటి నుంచి అనగా 26th మే నుంచి 31st మే వరకు 1 వీక్ వరకు పిల్లలకు ఉచితంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాస్ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు సాధించడం ఎలా ప్రిపేర్ కావాలి, చదువుకు తగ్గ ఉద్యోగాలను సాధించే అటువంటి స్ట్రాటజీ ఎలా ఉంటుంది, అండ్ ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఎలా చదివిస్తే ఉద్యోగాలు వస్తాయి, అన్ని విషయాల మీద 1 వీక్ వీళ్ళకు ఫ్రీగా అవగాహన సదస్సు కావచ్చు. సేమ్ టైం కొత్త బ్యాచ్ కూడా రేపు స్టార్ట్ చేస్తుంది. ఒక 1 వీక్ వరకు ఉచితంగా వీళ్ళు క్లాసులకు రావచ్చు. ఇట్ ఈస్ అ ఛాలెంజ్ బ్యాచ్. ఎందుకంటే మీరు విన్నట్టుగా రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు మనం సాధించాము, టాపర్లు మనలో ఉన్నారు. కానీ పిల్లలు రాగానే నాకు డబ్బులు కట్టి పిల్లలు కూర్చోమని నేను చెప్పాను. 1 వీక్ వరకు వాళ్ళందరూ ఫ్రీగా క్లాసులు ఇస్తున్నారు. వాళ్ళ క్లాసులకు వస్తారు. ఇక్కడ డైలీ ఎగ్జామ్ పెడతాం మేము. ఎన్ఐటి లేకపోతే వేరే వేరే వాటికి ఇలాంటి ఎంసెట్ నీట్ ప్రిపరేషన్ ఉంటుందో అలాంటి పటిష్టమైన ప్రిపరేషన్ మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఒక అమ్మాయి నిరుద్యోగి ఉద్యోగం సాధిస్తే 4 తరాలు బాగుపడతాయి. కాబట్టి ఈ డిగ్రీ వరకు చదువు అంతా ఒక ఎత్తు అయితే ఈ కాంపిటేటివ్ చదువు అనేది ఒక ఎత్తు ఉంటుంది. 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఒక అబ్బాయి గట్టే కష్టపడితే అవకాశం దొరుకుతుంది. కాబట్టి రేపటి నుంచి ఇక్కడ ఫ్రీగా మేము 1 వీక్ క్లాసెస్ ఇస్తా ఉన్నాం. అందరూ కూడా రావచ్చు, 1 వీక్ వినవచ్చు, ఎగ్జామ్స్ అవన్నీ రాసుకోవచ్చు. మా స్టాండర్డ్స్ని చూసి ఆ తర్వాత వాళ్ళకి నచ్చితే ఎస్ ఇట్ ఈస్ ద బెస్ట్ అని అనిపిస్తేనే అప్పుడు వారు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. డబ్బులు కట్టి అతి తక్కువ ఫీజులు కట్టి అడ్మిషన్ తీసుకొని కంటిన్యూ చేయవచ్చు. సో నా పేరు మొహమ్మద్ అన్వర్, చైర్మన్ ఆఫ్ అయాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 కాల్పులు, తీవ్ర రక్తస్రావం, ఆసుపత్రిలో బాలింత మృతి, ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టిన మృతురాలి బంధువులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, ఎంపీడీఓ కార్యాలయంను ముట్టడించిన బీజేపీ నాయకులు. మార్వాడి జ్యువెలరీ షాపులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దు, స్వర్ణకారుల పొట్టను కొడుతున్న కార్పొరేట్ జ్యువెలరీ షాపులను నియంత్రించాలి. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి ప్రోటోకాల్ వివాదం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నానండి. V3 న్యూస్ లక్ష్యం సమాజిత. నమస్కారం.